అమరావతిలో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికి మూలమైన మహిళల కష్టానికి, త్యాగానికి ప్రతిరూపాలని కొనియాడారు. తెలుగు ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్త్రీలను గౌరవించే చోట సంపదకు లోటు ఉండదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మహిళలను ఉన్నత స్థానాల్లో చూసేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు రాబోతున్నాయని, ఆసక్తి ఉన్న మహిళలు ఎమ్మెల్యేలుగా ఎదిగేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో ఆస్తిలో సమాన హక్కు, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తాము ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లే నేడు మహిళలు ఐటీ రంగంలో పురుషుల కంటే ఎక్కువ ఆదాయం గడిస్తున్నారని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నా తెలుగింటి ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఇంకొక పక్కన భారతదేశంలో, ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మనం ఒకసారి ఆలోచిస్తే సృష్టికి మూలం మీరే. కష్టానికి, ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపం కూడా మీరు. స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు, సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.